హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ టెంపుల్. అక్కడికి వెళ్ళే యాత్ర ప్రతి భక్తుడి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. కేదార్నాథ్ యాత్ర చిన్న స్టోరీ. ఉదయం చల్లని గాలులతో రిషికేశ్ నుంచి ప్రయాణం ప్రారంభమైంది. గంగానది పక్కన వంకర తిరిగే రోడ్లు, ఎత్తైన కొండలు చూస్తూ భక్తులు హరహర మహాదేవ్ అంటూ ముందుకు సాగారు. కొన్ని గంటల తర్వాత వారు గౌరీకుండ్ చేరుకున్నారు. అక్కడ్నుంచి కేదార్నాథ్ వరకు ఉన్న కొండ మార్గం నిజమైన భక్తి పరీక్షలా అనిపించింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, చిన్న జలపాతాలు, మబ్బుల మధ్య నడుస్తూ ప్రతి అడుగులోనూ శివుని మహిమను అనుభవించారు. ఎంతో కష్టపడి చివరకు వారు కేదార్నాథ్ టెంపుల్ దర్శనానికి చేరుకున్నారు. మంచు కొండల మధ్య నిలిచిన ఆ ఆలయం చూసిన క్షణంలోనే అలసట అంతా మాయమైంది. ఆ ఆలయంలో గంటల శబ్దం, ఓం నమః శివాయ మంత్రధ్వని, చల్లని గాలి కలిసి ఒక దివ్యమైన అనుభూతిని కలిగించాయి. భక్తులు శివలింగాన్ని దర్శించుకుని తమ కష్టాలన్నీ శివుడి పాదాల దగ్గర వదిలేసినట్లు భావించారు. కేదార్నాథ్ ఆలయ విశిష్టత, ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.